రేషన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నేను 22వ వార్డు, మా వార్డు 22వ వార్డు. మేము ఆర్పీలుగా పనిచేస్తున్నాం. నా పేరు చంద్రకళ. నా తోటి ఆర్పీ కే జానకి. మాకు కేతనమూర్తి యాదవ్ గారు మా వార్డులో 20 మంది ఆర్పీలు ఉండగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఫ్ అనేసి మా ఇద్దరి మీద మాత్రమే చర్య తొలగించాలి అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. నైట్ జీవీఎంసీ వారు 9కి ఇంటికి వచ్చి మాకు ఏపీడీ సారి, సిఓ సారి ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? వార్డు పరంగా చూసుకున్నా మా వార్డులో 5 ఆర్పీలు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ భార్యలు. వాళ్ళ 5 మీద తీసుకోలేదు. మా ఇద్దరి మీద వ్యక్తిగత కక్షల కారణంగా మా ఇద్దరి మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? మాకు న్యాయం కావాలి. ఎంప్లాయీస్ భార్యలకి ఆర్పీ జాబ్ ఇవ్వకూడదు అంటే మేము ఆ జీవో పాస్ చేస్తుంటే ఆ జీవోని ఫాలో అవుతాము. మాతో పాటు 5 కూడా తీసేయాలి. లేదు, జీవో ఏమీ లేదు, ఉండొచ్చు అంటే మా ఇద్దరిని కూడా కొనసాగించాలి. ఇదే మా డిమాండ్. ఇంతకు మించి ఏమీ లేదు. ఇలా ప్రెసిడెంట్లు గ్రూపులు 30 గ్రూపులు ఉన్నాయండి. ఆ 30 గ్రూపులు ప్రెసిడెంట్లు మాత్రం తీసుకొని వచ్చాము కమిషనర్ గారిని కలవడానికి. ఆయన ఈరోజు ఊర్లో లేరు. ఒక ర్యాలీగా కళాభారతి నుంచి ర్యాలీగా అనేది జీవీఎంసీకి రావడం జరిగింది. సార్ లేరు. ఆయన వచ్చాక మళ్ళీ వచ్చి వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాము. న్యాయపరమైన డిమాండ్లే మేము అడుగుతున్నాము. జీవో నిజంగా పాస్ అయి ఉంటే అది మా ఇద్దరికే పాస్ అవ్వదు కదా, మొత్తం అందరికీ, వార్డులో ఉన్న అందరికీ కూడా ఆ రూల్ అనేది వర్తిస్తుంది. కానీ మా ఇద్దరికే ఇది చేసి 4 నెలల నుంచి మా మీద ప్రెజర్ అనేది చాలా బాగా ఇది చేస్తున్నారు. నైట్ 9కి ఆ టైంలో ఇంటికి జీవీఎంసీ వాళ్ళు రావడం ఎంతవరకు కరెక్ట్? ఆ టైం కుటుంబాలతో ఉంటాము, ఫ్యామిలీలతో ఉంటాము. ఆ టైంలో వచ్చి మాకు నోటీసులు ఇంటికి వచ్చి అతికించడానికి మేము ఏ తప్పు చేశాము అనేది మాకు న్యాయం చెయ్యాలి. 4 ఇయర్స్ నుంచి అనేది నాకు మూర్తి యాదవ్ గారు శాలరీ అనేది ఆపడం చేశారు. కానీ జీవీఎంసీ వారు వర్క్ అయితే మాత్రం చేయించుకుంటున్నారు. ఇప్పుడేమో ఇంకా 4 మంత్స్ అయ్యింది. ఏ రోజు ఇప్పటికి 7 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇదే అని బయటకు వస్తే అంటే ఏదో యుద్ధం చేసినప్పుడు దండలు వేయడం, క్లాప్స్ కొట్టడం కాదండి. మేము ఇలా రోడ్ల మీదకి వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి? నిజంగా మా వైపు న్యాయం ఉంది అనుకుంటే న్యాయం చేయండి. లేదు, న్యాయం లేదు అనుకుంటే మాతో పాటు మిగతా ఆర్పీలందరికీ కూడా డిమాండ్ సేమ్ మాలాగే 5 కూడా తొలగించాలని మా డిమాండ్ అండి మా వార్డు నుంచి. థ్యాంక్ యూ. నేను 22వ వార్డు నుంచి వచ్చానండి ఆర్పీగా. నేను గత 10 సంవత్సరాల నుంచి ఆర్పీగా చేస్తున్నానండి. ఎప్పుడు నాకు ఇలా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం అందులో తీస్తానని చెప్పేసి అన్నారు కార్పొరేటర్ గారు. మా ఆయనకి ఈ మధ్య జాబ్ వచ్చింది సచివాలయంలోని. నాకు 2 ఆడపిల్లలు. మాకంటూ ఏమీ లేదండి. రేషన్ కార్డు కూడా తీసేసారండి మాకు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.